ఫోన్ చేసిండు, ఇక్కడ కాలేజీ ఉన్న స్టాఫ్ లేదు, మాకు కాలేజీలో ఫర్నిచర్ లేదు, మా పరిస్థితి ఇక్కడ అసలు ఎలాంటి మౌలిక సదుపాయాలు మాకు చాలా ఇబ్బంది పడుతున్నామని. కాబట్టి కాలేజీలో విద్యకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం వెంబడే ఎక్కడెక్కడ ఏ కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా లేదో, ఫర్నిచర్ కానీ ఇతర మౌలిక సదుపాయాలు కానీ వాటిని ఇమ్మీడియట్గా దృష్టి పెట్టే విధంగా మరి ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంటు విషయంలో వస్తే మక్తలు కానీ ఇంకా అనేక కాలేజీలలో కూడా పరిస్థితి ఇదే ఉన్నది. మరి వెంబడే అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో స్టాఫ్ నియామకం చేయాలి. రాగానే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ జాబ్ క్యాలెండర్లో ఎంతమందికి ఇచ్చే ఉద్యోగాలు తెలియదు. మరి అనేక ఖాళీలో ఉన్న వాళ్ళ విద్యలో వెనుకబడిపోతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు. కాబట్టి వీటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో దృష్టితో ఇమీడియట్గా స్టాఫ్ పూర్తిగా నియామకం చేయాలని చెప్పి మీడియా ద్వారా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. ఇక మా సోదరుడు హైడ్రా అడుగుతుండే, హైదరాబాద్లో హైడ్రా సంగతి ఏంది మేడం అని అడుగుతున్నాడు. హైదరాబాద్లో హైడ్రా ఇంతకుముందు మనం చూసాం. ఒకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన కొత్తలో ఏం చేసిండు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఏం చేసిన మొత్తం హైదరాబాద్లో ఎక్కడెక్కడ కొత్త అయ్యప్ప సొసైటీ ఉంటాయి. అయ్యప్ప సొసైటీ మీద పడి మొత్తం గులగొట్టిండ్రు, పోయి దన్న కొన్ని గులగొట్టిండ్రు. ఆ తర్వాత మళ్ళీ ఆపేసి అంటే ప్రజల యొక్క దృష్టిని వాళ్ళ పరిపాలనలో ఎక్కడైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో, వైఫల్యాలు ఉన్నాయో ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దృష్టి మరల్చడానికి ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇటువంటి పనులు చేసి దాంట్లో వాళ్ళ కక్ష కూడా తీర్చుకుంటున్నారు. 2 రకాలుగా పనికి వచ్చేటట్టు, అరే ఎంత మంచి పని చేసినారు, ఓ పక్కన పునరనాలే, అరే వాళ్ళకి కావాల్సిన అరే ఎట్లా చేసి రాత్రి గులగొడతారా ఎవరన్నా, ఓ నోటీస్ అని ఇవ్వాలి కదా. ముందున్న కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అనుమతులను కేసీఆర్ వచ్చి తీసేసే, ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన వాటిని ఇప్పుడు వీళ్ళు వచ్చి కూలగొట్టి ఇట్లా ఒకరు వచ్చినాక అంటే ఇంకా ఈ విధమైనటువంటి సాధింపులు చర్యలు ఉంటే వాళ్ళే అనుమతులు ఇస్తారు, ఆ ప్రభుత్వాలు ఉన్న వాళ్ళే ఇస్తారు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అడ్డగోలుగా ఇవి అక్రమంగా నిర్మాణం జరిగినాయని చెప్పి కూలగొడతారు. అసలు ఈ చర్యలన్నీ కూడా చూస్తుంటే ఒక ఆలోచన వస్తుంది మాకు, ఇవన్నీ కూడా ఏదో సంథింగ్ దీని వెనుక ఉంది, అసలు విషయం వేరే ఉంటుంది. ఒక పక్క భయపడాము, ఒక పక్క ఎవరన్నా అట్లా భయపడిపోయి దెబ్బ ఉరుక్కుంటే వాళ్ళ దగ్గర వాళ్ళని చేరుకోవాలి. ఇంకా అక్కడ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ వస్తుంది, హర్యానా ఎలక్షన్ వస్తుంది, మహారాష్ట్ర ఎలక్షన్ వస్తుంది, రేపు ఛత్తీస్గఢ్ ఎలక్షన్ వస్తుంది. మరి ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మరి రూటలు పంపాలంటే ఏదో ఒకటి యాక్షన్ చేయాలి కదా, ఏదో డ్రామా చేస్తే మరి ఈ నుంచి మరి ఢిల్లీకి పంపాలి కదా వాళ్ళు. మరి దానికోసం కూడా హైడ్రా వచ్చిందేమో తెలియదు. మరి ఇవన్నీ చూస్తే అనుమానాలు వస్తాయి. రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుంటారంటే వెనక ఏముందని. ఎవరైనా నిజంగా అక్రమ నిర్మాణం చేస్తే వాళ్ళకు నోటీస్ ఇస్తారు, వాళ్ళ రిప్లై వస్తుంది. చూసినాక వాళ్ళ రిప్లై ఇస్తే మీకు సాటిస్ఫాక్షన్ లేకుంటే పోయి మాట్లాడి తీసేస్తారు. ఇన్నేళ్ళు సక్రమం ఎట్లయితుంది, ఇప్పుడు అక్రమం ఎట్లయితుంది. ప్రభుత్వాలు మానంగానే సక్రమం అన్నీ అక్రమం అయిపోతాయి. ఇవన్నీ కూడా కక్ష సాధింపు చర్యలుగానే భావించాల్సి వస్తుంది. వాస్తవంగా నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి కఠిన వాళ్ళు ఉంటే ఆ పర్మిషన్లు ఇచ్చేటప్పుడే నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వకుండా ఉండింటే ఈరోజు ఆ నిర్మాణాలే రావు. నిర్మాణాలు వచ్చిన తర్వాత మొత్తం బిల్డింగ్ అయిపోయి ఎన్నో ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు మేల్కొన్నట్టు, ఇప్పుడు చూసినట్టు ఇవన్నీ కూడా కేవలం ఈ హైడ్రా అనేది హైప్ చేయడానికి ప్రభుత్వం తాము చేస్తున్నటువంటి ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేనటువంటి దుస్థితిలో ఉండి ఇవాళ ఏ పనులు జరుగుతలేవు. ఓన్లీ రైతు రుణమాఫీ కోసం అష్ట కష్టాలు పడి జమ చేస్తుంది పైసలు. పెద్ద ఎత్తున అంతకుముందు సబ్సిడీ కింద అని చెప్తే చాలా మంది గొర్రెలకు పైసలు కట్టుకున్నాం.
సొంతంగా గొర్రెల కాపర్లే డీడీలు చేసి గవర్నమెంట్కి అప్పచెప్పింది. ఇప్పటిదాకా వాళ్ళ చెక్కులు వాపస్ ఇవ్వాలి, వాళ్ళ చెక్కులన్నింటి కూడా వెంబడే వాపస్ చేయాలి. గొర్రెలన్నా ఇవ్వండి, చెక్కులన్నా ఇవ్వండి, వాళ్ళకు గొర్రెలన్నా ఇప్పియండి, లేకుంటే చెక్కులన్నా వాపస్ చేయండి. మేము వస్తే గొర్రెలు ఇస్తామన్నారు, ఆ గొర్రెలు ఇవ్వలేదు, ఆ చెక్కులు వాపస్ చేయలేదు. ఎలక్షన్లో అప్పుడు చెక్కులు వాపస్ ఇస్తాం, అది ఇవ్వలేదు, రెండు చేయలేదు. అది వెంబడే ఆ యొక్క గొర్రెల కోసం కట్టినటువంటి గొర్రె కాపాలు కట్టినటువంటి డీడీలను వెంబడే వాపస్ చేయాలి, లేదా వారికి అంతా గొర్రెలు ఇప్పియాలి, లేదా వాళ్ళు కట్టినటువంటి డీడీలను వాళ్ళు ఏ నాడు కట్టినో ఆ నాడు నుంచి మీరు ఇచ్చే వరకు వడ్డీతో సహా వాళ్ళకు డీడీలు వాపస్ చేయాలి, వాళ్ళ డబ్బు వాళ్ళకు వాపస్ చేయాలి. ఇంకా చెప్పింది ఆడపిల్ల డిగ్రీ చేసే అమ్మాయిలకు స్కూటీలు ఇప్పిస్తామన్నారు. డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలకు కాలేజీ పోవడానికి స్కూటీలు ఇప్పిస్తామన్నారు ఫ్రీగా. మరి ఎక్కడైనా ఏ అమ్మాయికైనా ఇప్పటిదాకా స్కూటీ వచ్చిందా ఈ రాష్ట్రంలో? మరి ఆ మాట ఎందుకు తప్పినట్టు? ఇచ్చిన ప్రతి మాట తప్పకుండా 5 ఏళ్లలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క హామీ నెరవేరుస్తారేమో. 6 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటామని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క హామీ నెరవేరిస్తే మేము 5 హామీలు నెరవేరుస్తాము. ఆ 5 ఏళ్ళలో ఎప్పుడైనా పూర్తి చేయొచ్చు హామీలు అంటే. వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంబడే చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే డిసెంబర్ 9కి అన్ని అమలు చేస్తామన్నారు. సోనియా గాంధీ గారి పుట్టినరోజుకి అన్ని అమలు చేస్తామన్నారు. మరి ఇప్పటిదాకా మళ్ళీ కూడా పుట్టినరోజు వస్తుంది, ఇంకో 2 నెలలు అయితే మళ్ళీ పుట్టినరోజు వస్తుంది. మరి వెంబడే ఇచ్చిన హామీలను అన్నింటినీ కూడా అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇంకా ఇక్కడ మన మక్తల్ విషయానికి వస్తే ఉషిక వ్యాపారం, మట్టి వ్యాపారం ఈడ నడిచినట్టు ఏడ నడవకుండా వచ్చు. ఉష్క దందా, మట్టి దందా, ఈడ ఉన్నంత ఇసుక దందా ఎక్కడ లేదు. ఈడ చెరువులో ఉన్నటువంటి ఒండు మట్టి అంతా ఇటుక పట్టిన పాలైతుంది. మరి ఉన్న రైతుల పొలాలల్లో ఆ ఒండు మట్టిని కొట్టుకుంటే రైతుల పొలాలకు వాళ్ళ యొక్క రైతుల పొలాలన్నీ కూడా భూసారాన్ని పెంచగలుగుతారు ఆ పొలాలని. కానీ వీళ్ళు ఉన్న ఒండు మట్టినంతా కూడా చెరువులో ఉన్న ఒండు మట్టినంతా కూడా ఇటుక బట్టిలా కొడుతుందని అంటే ఎట్లా ఏ విధంగా అనుమతులు ఇస్తున్నారో ఈ ప్రభుత్వం నాకు అర్థమవుతుంది. చెరువు లోపల ఒండు మట్టి కొట్టుకోవడానికి అనుమతులు ఎవరు ఇస్తున్నారు? ఏ విధమైనటువంటి అనుమతులు ఇస్తున్నారు? ప్రొక్లైన్లు పెట్టి జేసీబీలు పెట్టి మొత్తం చెరువులను తోడేస్తుంటే అధికారులు ఏం పని చేస్తున్నారు? అధికారులు ఏం పని చేస్తున్నట్టు? ఇంతకుముందు ఉమ్మడి జిల్లాలు ఉంటే 14 నియోజకవర్గాల్లో జిల్లా కలెక్టర్ పనిచేసేటోడు, 14 నియోజకవర్గాలకు ఎస్పీ పనిచేసేటోడు. ఇప్పుడు 3 కాన్స్టిట్యున్సీ కూడా పూర్తి లేవు. మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఇది ఇంత పెద్ద ఎత్తున ఈ ఇసుక దందలు, మట్టి దందలు ఇంత పెద్ద నడుస్తుంటే మరి ఎందుకు వీళ్ళంతా చూస్తూ ఊరుకుంటున్నారా? లేక వాళ్ళ దృష్టి వాళ్ళకి పట్టించుకోవడం లేదా? ఏమి కారణం దీని వెనక? ఎవరెవరికి దీని వెనక ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయి? ఎవరెవరికి దీంట్లో భాగస్వామ్యాలు ఉన్నాయి? ఈ యొక్క మాఫియా అధికారులు కలిసిపోయినరా? దీని వెనక ఉన్నటువంటి ఎవరు దీని వెనక ఉండి దీన్ని నడిపిస్తూ ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు వెంబడే దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఏ ఉసుక దందా అయినా, చెరువులో ఒండి మట్టు దందా అయినా దాన్ని వెంబడే నియంత్రించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేకు ఉన్నది, జిల్లా అధికారుల పైన ఉన్నది. ఈ ప్రాంతంలో నాకు మొన్న చెప్తున్నారు, మొత్తం 3 కోట్ల పైన పంపకాలు జరిగిపోయినాయి, 80 లక్షలు అడ్వాన్సులు ఇచ్చిండ్రు, 2,40,00,000 పంచుకున్నారు అందరు ఇక్కడ. మరి ఆ పంచుకున్న వాళ్ళ దాంట్లో ఎవరెవరు ఉన్నారో తెలియదు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికారులు, పార్టీ కానీ అధికారులు కానీ వీటన్నిటిపైన నియంత్రించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసము. నాకు ఇచ్చిన మా ఊర్లో కాటన్పల్లి నుంచి రాయకోట దాకా మా ఊర్లో రోజు మట్టి లారీలు పోయి మాకు రోడ్డు లేకుండా అయిపోయిందని నాకు ఫోన్లు చేసి నాకు కంప్లైంట్ ఇస్తా ఉంది. నాకు గ్రామం వస్తుంది. కాటన్పల్లి నుంచి రాయకోట రోడ్డు మొత్తం అసలు పోయే బాట అసలు పోయేటటువంటి పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. అంటే ప్రతి చోట నుంచి రోజు ఫోన్లు వస్తాయి, ఇక్కడ దీన్ని అడ్డుకునండి, దీన్ని ఆపండి. చెరువులో మట్టిని తీసుకుపోతుంటే
చెరువులను తోడేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కానీ మన బాధ్యత, దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది, అధికారుల పైన ఉంది. వ్యాపారస్తులు వ్యాపారం కోసమే ఆలోచన చేస్తారు. మనం ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినాం, ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజల గురించి, ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి స్థానిక శాసనసభ్యులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కానీ, ఇంకా కొంతమంది ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఇప్పుడు లేరు, వాళ్ళందరికీ సమయం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏకైకంగా ఉన్నది ఎమ్మెల్యే గారు, మున్సిపాలిటీ. అంతేనా? మున్సిపాలిటీకి ఇంకా టైం ఉంది, మిగిలింది. కాబట్టి వీటి విషయంలో చాలా కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పొజిషన్ ప్రకారం ఏది ఉంటే దాని ప్రకారం చట్ట ప్రకారంగా నడుచుకోండి, తప్పులేదు. కాబట్టి చట్టాన్ని పూర్తిగా తుంగలో దొక్కి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులను నాశనం చేస్తారు. చెరువుల మట్టి, ఒండు మట్టి వర్షాకాలం ఎప్పుడైనా కొట్టుకుంటారు, ఎండాకాలంలో అంటే పొలాలకు కొడతారు మట్టి. నాకు గుర్తుంది ఇప్పటికి కూడా, బండ్లలో పోయి నింపుకొచ్చుకొని పొలాలలో వేసుకుంటుంది రైతులు. బండ్లు చెరువులకు బండ్లు పోతుండే, బండ్లలో గంపలతోనే ఎత్తేసి తీసుకుపోయి వాళ్ళ పొలాలలో కుప్పలు చెరువులు మొత్తం పొలాలలో వేసుకుంటుంది. అట్లాంటిది ఇప్పుడు లారీలు, ప్రొక్లైన్లు, జేసీబీలు అవుతే ఇంకా ఈ 100cc ఏముంటాయి చెప్పండి? ఆ చెరువులలో ఏముంటుంది? ఇంకా ఆ చెరువులు మిగుతా హైదరాబాద్లో హైడ్రా అంటున్నారు. మరి దీని గురించి కాపాడేటోడు ఎవడు? హైదరాబాద్లో హైడ్రా అంటున్నారు, చెరువునే తగ్గుతుంటే ఏమంటలేరేంది? హైడ్రా అని చుట్టూ దాని పక్కన ఉన్న బిల్డింగ్ లో గులవబడుతున్నారు, మరి చెరువులో కూడా తోగుతుంటే అడిగే దిక్కు లేదురా. కాబట్టి మీడియా మిత్రులకు కూడా నేను కోరుతా ఉన్నా, అధికారులను ఎప్పటికప్పుడు మేలుకొల్పాల్సిన బాధ్యత కూడా మీడియా తీసుకోవాలి. ఎక్కడ ఎలాంటి ఇటువంటి ప్రజలకు నష్టం వాటిల్లేటటువంటి పనులు జరుగుతున్నాయి అంటే ఎమ్మడే మనము వాటిపైన అధికారులు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీడియా మిత్రుల మీద ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడో మామూనార్లో ఉంటా, హైదరాబాద్లో ఉంటా, పేపర్ వచ్చిందంటే చూసాను, ఆహా జరిగిందా అనుకుంటా, అంతే కదా. లేకుంటే నాకెట్లా తెలుస్తుంది? ఎవరైనా చెప్పాలి, లేకుంటే మీ పేపర్లో వార్తలన్నా చూడాలి. ఆ బాధ్యతను మీడియా మిత్రులు కూడా తీసుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనం అందరం కూడా మన ప్రాంతాన్ని రక్షించుకోవాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన ప్రాంతం యొక్క పర్యావరణం బతకాలి, మన ప్రాంతంలో రైతులు బతకాలి, మనం బతకాలి, పొల్యూషన్ నుంచి మనం కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.